ఈ అక్వేరియం చూసారా? ఈ అక్వేరియాన్ని ఎంత బాగా డెకరేట్ చేశానో, ప్లాంట్స్ తీసుకొచ్చి నీట్‌గా బెడ్‌లా చేశాను. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. కొంచెం నా అక్వేరియంలో గా ఆక్సిజను పైప్ పోయిందని చెప్పేసి నేను అక్వేరియం షాప్‌కైతే వెళ్ళడం జరిగింది. అక్కడుండే ప్లాంట్స్‌ని, ఆ చేపల్ని ఇవన్నిటిని చూసి టెంప్ట్ అయ్యి, సో, నేను కూడా ఇలా చేద్దామని చెప్పేసి అక్కడ సుమారుగా ఒక 1500 బొక్కెట్టుకున్నాను. బొక్కెట్టి అన్నీ తీసుకొచ్చి దాన్ని నీట్‌గా ఇంట్లో ఉండే వుడ్ అక్వేరియాన్ని ఇలా తయారు చేశానండి. సో, నేనైతే ఇది ప్లాంటింగ్ చేసి ఒక 2 డేస్ తర్వాత, 24 అవర్స్ తర్వాత చేపలను తీసుకొచ్చి ఏశాను. సో, చేపలైతే చాలా నీట్‌గా, క్యూట్‌గా అక్వేరియంలాగా చాలా బావున్నాయి. సో, మీలో ఎంతమందికి అక్వేరియం అంటే ఇష్టం? అక్వేరియం తీసుకొచ్చి ఎంతమంది ప్రతిసారి దాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారో, చేపలేస్తే ఎంతమందికి చచ్చిపోతున్నాయి, ఏంటి అని కామెంట్ చేయండి. సో, అక్వేరియం పిచ్చినున్నోళ్ళైతే మెసేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, అక్వేరియం అంటే నాకు పిచ్చండి. సుమారుగా దీనికి లక్షలు తగలేసుంటాను. సో, మీరెంత తగలేసారో మెసేజ్ చేయండి. థాంక్ యూ.